చాలా దారుణంగా ఉంది ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తుంటే 9 నెలల కాలంలో యువతను ఏ విధంగా వంచారు ఉద్యోగాల విషయంలో, ఆ తర్వాత వారికి ఇస్తామన్న నిరుద్యోగ భృతి విషయంలో, విద్యార్థులను ఏ విధంగా వంచారు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు, చేతులు దులుపుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే విద్యార్థులు పై చదువులకు వెళ్ళాలంటే వాళ్ళకి కనీసం కాలేజీలో సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. ఇటు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా మోసం చేశారు కదా తల్లికి వందనం అని చెప్పి. ఈరోజు ఏ తల్లికి కూడా పూర్తి స్థాయిలో వందనం పెట్టలేదు. మొత్తంగా ఇటు విద్యార్థుల్ని, అటు యువతని, విద్యా వ్యవస్థని, ఉద్యోగాల కల్పన విషయంలో కానీ ఏ రకంగా మోసం చేస్తున్నారన్న దానిపైన మనం మాట్లాడడానికి ముందు రేపు యువపోరు తీసుకురాబోతోంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పైన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని ఎప్పుడైతే నిలదీసిందో గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి ఆన్సర్ రావాలి. నిజానికి ఆన్సర్ వస్తే మంచిది. లేదు ఇన్ని బకాయిలు మేము తీర్చాము, లేదా పలానా రోజు తీరుస్తాము, ఈ బడ్జెట్లో ఇంత కేటాయించాము అని ప్రభుత్వం చెబితే బాగుంటుంది. కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి చాలా అసహనం వచ్చేసింది, చాలా బాధపడిపోయారు. ఆయన ఆన్సర్ చెప్తున్నారు రేపు యువపోరు పైన. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బకాయిలు పెట్టిపోయారు. ఆయన పెట్టిన బకాయిలే ఈరోజు ఉన్నాయి. వైసీపీ బకాయిలపై వైసీపీనే ధర్నా చేస్తోంది. మరి 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎంత బకాయిలు పెట్టారో తెలుసా? 1778 కోట్లు. 1778 కోట్లు బకాయిలు పెట్టిపోయారు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి. ఎవరు తీర్చారు? జగన్ ప్రభుత్వం వచ్చాక జగన్ ప్రభుత్వం తీర్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక, ఆ నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ వచ్చాక ఇవన్నీ ఆగిపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వమే కదా చెల్లించాల్సింది. జగన్ బకాయి పెట్టిపోయారంటున్నారే, మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టిపోయిన బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీర్చలేదా? ఇవన్నీ ఒక్కసారి పక్కన పెట్టి, ఎందుకంటే ఇప్పుడు 10 ప్రశ్నల్లో కూటమి ప్రభుత్వమే కాదు, ఈ వార్త రాసినందుకు రాధాకృష్ణ గారు కూడా సమాధానం చెప్పాలి. 1778 కోట్లు చంద్రబాబు నాయుడు గారు 2019లో పోతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయారా లేదా అనేది. దాదాపు 2000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా తీర్చింది. రైట్. అంతకంటే ముందు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఈ త్రైమాసికంలో, ఈ 5 త్రైమాసికాలకు చెల్లించాల్సినటువంటి బకాయిలకు సంబంధించి ఎంతుంది, విద్యార్థుల హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఎంతున్నాయి అనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, చాలా క్లియర్గా చూస్తున్నాం. ఒక్కసారి చూడండి సార్, విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం. 5 త్రైమాసికాలకు చెల్లించాల్సిన మొత్తం 3500 కోట్లు. విద్యార్థుల హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు, విద్యా దీవెన ఒకవైపు, వసతి దీవెన మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు సకాలంలో చెల్లిస్తూ వచ్చారు. అది 1100 కోట్లు ఇప్పుడు పెండింగ్ ఉంది. అంటే ఈ 5 త్రైమాసికాలకు చెల్లించాల్సినటువంటి విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంటు 3500 కోట్లు, విద్యార్థుల హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు అదొక 1100 కోట్లు, మొత్తం కలిపితే 4600 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 4600 కోట్లకు కాను చెల్లించింది ఎంతో అంటే విడుదల చేసింది. యువత పోరు బాట అనే ప్రోగ్రాం ఎప్పుడైతే అనౌన్స్ చేశారో వెంటనే ఒక 700 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. 4600 కోట్లకు గాను 700 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తే ఆ 700 కోట్లు ఖర్చు చేస్తారా లేదా, ఎన్ని చెల్లింపులు జరిగాయి, పాక్షికంగానైనా చెల్లింపులు జరిగాయా లేదనేది ఒక క్వశ్చన్. ఉన్నత విద్యలో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి 700 కోట్ల చొప్పున ఏడాదికి 2800 కోట్లు చెల్లించాలి. వసతి దీవెన ఏప్రిల్లో మరో 1100 కోట్లు చెల్లించాలి. ఆ లెక్కన విద్యా సంవత్సరంలో 3900 కోట్లు చెల్లించాలి. కానీ ఓవరాల్గా రిలీజ్ చేస్తానన్నది 700 కోట్లు. అందులోనూ పూర్తి సొమ్ములు కళాశాలలకు ఇప్పటి వరకు చేరలేదు. ఇక పాత బకాయిలు ఇంతకుముందు నేను చెప్పాను కదా, 2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ సర్కారు విద్యార్థులను రాజకీయాలకు అతీతంగా చదివించిందని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు పెట్టిపోయిన 1778 కోట్ల రూపాయల బకాయిల్ని కూడా వెంటనే చెల్లించేసింది. 5 ఏళ్లలో జగన్ విద్యా దీవెన కింద 12609 కోట్లు, వసతి దీవెన కింద 4275 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేశారు. మొత్తం చూస్తే ఇది 18683 కోట్లు. ఇంత చెల్లించారు ఆయన 5 ఏళ్లలో. మరి వెళుతూ ఈ ఎన్నికల కోడ్ ద్వారా ఆగిపోతే ఆ తరువాత వచ్చినటువంటి విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు 1 రూపాయి కూడా చెల్లించలేదు.
మరి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు పెట్టినటువంటి పెండింగే ఆయనే చెల్లించలేదని చాలా సింపుల్గా కొట్టిపారేస్తున్నారు రాధాకృష్ణ గారు. వారు కూడా సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నలన్నింటికీ కూడా. రైట్, ఇక ఈ ఉద్యోగాల గురించి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇది ఫీజు రింబర్స్ కాసేపు పక్కన పెడదాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అలా ఇవ్వకపోతే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు నిరుద్యోగ భృతి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారని గవర్నర్ గారు చెప్పారు. ఇచ్చారా లేదనేది తర్వాత ఆధారాలతో సహా దొరికిపోయారు. అది కూడా నేను మీకు వినిపిస్తాను. అంతకంటే ముందు నిరుద్యోగ భృతి ఫైనల్గా ఒక్కసారి చూద్దాం. నిరుద్యోగ భృతికి సంబంధించి ఎంత చెల్లించాలి యువతకు అనేది ఒక్కసారి. రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సంఖ్య 1,70,00,000. నెలకు చెల్లించాల్సిన భృతి ఒక్కొక్కరికి 3,000 లెక్కన 5,100 కోట్ల రూపాయలు. దీని ద్వారా ఏడాదికి అయ్యే ఖర్చు 61,200 కోట్లు. మరి 2 బడ్జెట్లు పెట్టారు. ఈ 2 బడ్జెట్లలో ఎంత కేటాయించారయ్యా అంటే గుండు సున్నా. ఒక్క రూపాయి కూడా, 5 పైసలు కూడా కేటాయించలేదు. గుండు సున్నా పెట్టేశారు. ఇప్పుడు ప్రతి నిరుద్యోగికి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం బకాయి పడింది ఎంతో తెలుసా? ఒక్కో నిరుద్యోగికి 72,000 రూపాయలు బకాయి పడ్డారు. ఈ 72,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ఈ రోజు వరకు బకాయి పడ్డారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. 2 బడ్జెట్లు అయిపోయాయి. 3వ బడ్జెట్ నెక్స్ట్ వచ్చే ఏడాది పెట్టేటటువంటి 3వ బడ్జెట్లు అయినా పెడతారో లేదో తెలియదు. ఇప్పుడు ఎంత చక్కగా విన్నారు. 20 లక్షల ఉద్యోగాలు, మీకు ఉద్యోగం వచ్చే లోపల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. రూపాయి కూడా లేదు, ఉద్యోగము రాలేదు.